హలో ఎవ్రీవన్. సో వర్బ్ అనే చాప్టర్ యొక్క కాన్సెప్ట్స్ అని చూసాం కదా. గ్రామర్లో ద ఫస్ట్ చాప్టర్ వర్బ్ అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే పీవైక్యూస్ చేయాలి. సో పీవైక్యూస్ దాంట్లో స్పాటింగ్ ఎర్రర్స్ 100 స్పాటింగ్ ఎర్రర్స్ చేయాలి. ఈ ఒక్క చాప్టర్లోనే 100 క్వశ్చన్స్ చేస్తున్నాం మనం. ఓకే, ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే, రైట్? సో వెరీ ఇంపార్టెంట్. ఈ 100 అంటే ఒక చాప్టర్లో మనం 100 క్వశ్చన్స్ చేస్తున్నామంటే మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇందులో వస్తాయి అన్నమాట. సో అవన్నీ కూడా మనకి ఇప్పుడు రివిజన్ అవుతుంది, రివైజ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇంకేదైనా కాన్సెప్ట్స్ మిస్ అయితే అవన్నీ కూడా మనం మాక్ ఎగ్జామ్స్ లేకపోతే ఇంకేదైనా ఎగ్జామ్స్లో మోస్ట్లీ కవర్ అవుతాయి. 99% ఆఫ్ ద కాన్సెప్ట్స్ ఆర్ కవర్డ్ ఇన్ దీస్ PIQs. Okay, so let us begin with the first question. See the first one. He was so inquisitive that he rose many questions in the class అని అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ we should know the meaning of this word inquisitive. Inquisitive అంటే anxious లేదా eager అని అర్థం. ఓకే, ఎందుకంటే ఈ వర్డ్ ఇప్పుడు మనం ఇక్కడ నేర్చుకున్నాం కాబట్టి రేపొద్దున ఇది సినోనిమ్లో కానీ యాంటోనిమ్లో కానీ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇంక్విజిటివ్ అనే వర్డ్కి మీనింగ్ తెలుసుకొని వెళ్ళాలి, రైట్? సో హీ వాజ్ సో ఇంక్విజిటివ్ అంటే హీ వాజ్ సో ఈగర్ ఆర్ హీ వాజ్ సో యాంగ్షియస్ దట్ హీ రోజ్ మెనీ క్వశ్చన్స్ ఇన్ ద క్లాస్. నౌ క్వశ్చన్స్ని రేజ్ చేయడం అని అంటారు కానీ రోజ్ అన్న కాన్సెప్ట్ వస్తుందా? అసలు రాదు. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సన్ అనుకోండి, అదంతటా అదే పైకి వస్తుంది కాబట్టి మనం ఏమని నేర్చుకున్నాము? రైజ్, రోజ్ అండ్ దెన్ రైజ్ అని నేర్చుకున్నాం. లేదు, ఎవరి సహాయంతో అయినా పైకి ఇంక్రీజ్ అవుతే ఆర్ లేస్తే లిఫ్ట్ అవుతే అప్పుడు రేజ్, రేజ్డ్, రేజ్డ్ అని ఇవన్నీ మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. ఓకేనా? సో మెనీ క్వశ్చన్స్ ఎవరు రేస్ చేశారు అంటే ఎవరి సహాయంతో అయినా అది పైకి వచ్చింది కాబట్టి, అంటే ముందుకు వచ్చింది కాబట్టి, సో దాన్ని ఏమనాలి? రేజ్డ్ అని అనాలి కానీ రోజ్ అని అనకూడదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హీ వాస్ బోర్న్ ఆఫ్ పూర్ పేరెంట్స్ బట్ బ్రాట్ అప్ ఇన్ అన్ ఎఫ్లూయెంట్ ఫ్యామిలీ. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ సాల్వింగ్ దిస్ క్వశ్చన్ we need to know the meaning of this word. Very very important. What is affluent? Word par medisilo unna word idi and very important. చాలా సార్లు అడిగాడు. PYQs కావాలంటే చూడండి, సినోనిమ్స్ యాంటోనిమ్స్ లో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. అఫ్లూయెంట్ అంటే రిచ్ అని అర్థం. ఓకే, రిచ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? నౌ సి, అఫ్లూయెంట్ అంటే ఇక్కడ మనం స్ప్లిట్ చేయాలి. ఫ్లూయెంట్ అని అంటున్నాడు. ఫ్లూయెంట్ అంటే నథింగ్ బట్ ఫ్లో అని అర్థం. మనం ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడాలి అని అంటూ ఉంటారు. ఫ్లూయెంట్గా మాట్లాడడం అంటే ఏంటి? కరెక్ట్గా మాట్లాడడమా? కాదు, ఆపకుండా మాట్లాడడాన్ని ఫ్లూయెన్సీ అని అంటారు. ఫ్లూయెంట్గా మాట్లాడడం అని అంటారు. అంటే అక్కడ ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడడం అంటే ఏంటి? ఫ్లో ఆఫ్ వర్డ్స్ ఆపకుండా వస్తూనే ఉన్నాయి, ఫ్లో ఆఫ్ వర్డ్స్. సో ఫ్లూయెంట్ అంటే ఫ్లో అని అర్థం. ఓకే, కానీ ఇక్కడ చూడండి, ఎఫ్లూయెంట్ అంటే ఇక్కడ ఫ్లో ఆఫ్ మనీ, వాళ్ళకి మనీ వస్తూనే ఉంది. ఓకే, వాళ్ళు ఎప్పుడు పూర్ అవ్వరు, రిచ్, ఇంకా వాళ్ళు ఎప్పుడు రిచ్గానే ఉంటారు. సో ఎఫ్లూయెంట్ అంటే రిచ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. సరే, ఇప్పుడు సాల్వ్ చేద్దాం. చూడండి, హీ వాస్ బోర్న్ ఆఫ్ పూర్ పేరెంట్స్ అని అంటున్నాడు. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. BORN ఎప్పుడు వస్తుంది అండ్ BORNE ఎప్పుడు వస్తుంది అనేది కూడా చూసాం. బోర్న్ అంటే ఏంటి? బోర్న్ అంటే ఏంటి? బర్త్ అనే టు గివ్ బర్త్ అనే కండిషన్లో మనం బోర్న్ అని ఉపయోగిస్తాం. BORNE అంటే ఏంటి? టు క్యారీ ఎయిర్ బార్న్ డిసీజెస్. క్యారీ సమ్ వైరస్ ఆర్ సమ్ బ్యాక్టీరియా, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఎయిర్ బార్న్ డిసీజెస్, వాటర్ బార్న్ డిసీజెస్ అని మనం చూసుంటాం. ఓకే, కోవిడ్ ఈజ్ అన్ ఎయిర్ బార్న్ డిసీజ్. అంటే ఆ కోవిడ్ అనే వైరస్ ఎయిర్ మాలిక్యూల్ని ఇలా బేర్ చేస్తుంది అనమాట. పైన గాల్లో ఉంటుంది కదా, ఆ వైరస్ అనేది గాలి ద్వారా సోకుతుందని మనం విన్నాం కదా. అంటే ఆ ఎయిర్ పార్టికల్స్ అనేది ఆ వైరస్ని ఇట్లా పట్టుకొని ఉంది, క్యారీ చేసింది. సో అందుకని బార్న్ అని మనం డిసీజెస్లో ఉపయోగించాలి. ఎయిర్ బార్న్, వాటర్ బార్న్ డిసీజెస్ అని ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ బర్త్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ బార్న్, ఇట్ ఈస్ BORN. దట్స్ ఇట్. ఈ తీసేసేయాలి. ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద యూనివర్సిటీ వాస్ ఫౌండ్ ఇన్ 1950. ఓకే, వెన్ ఇండియా వాజ్ నాట్ సెల్ఫ్ డిపెండెంట్ ఇన్ మెనీ ఆస్పెక్ట్స్ అని అంటున్నాడు. నౌ సీ హియర్,
సో 1950 అని అంటున్నాడు కాబట్టి ఇప్పుడేంటి, వాట్ ఈస్ ద ఇయర్? 2025 కదా. సో 1950 అంటే ఇది పాస్ట్ అని అర్థం, మనకు తెలిసింది, పాస్ట్ మార్కర్. ఓకే, నౌ యూనివర్సిటీ ఫౌండ్ అంటే ఏంటి? యూనివర్సిటీని నువ్వేమన్నా కనుక్కున్నావా? కనుక్కోలే, స్థాపించారు. యూనివర్సిటీ అంటున్నాడు కాబట్టి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యూనివర్సిటీ. సో ఎస్టాబ్లిష్ అంటే చూడండి, మనం ఇది కూడా ఆల్రెడీ చదువుకున్నాం. ఫైండ్ అంటే టు సర్చ్ అనే కేసులో ఫైండ్, ఫౌండ్ అని నేర్చుకున్నాము. బట్ ఇన్స్టిట్యూట్ని స్థాపించడం అంటే V1 ఫౌండ్ అవుతుంది, అప్పుడు V2 V3 ఏమవుతుంది అంటే ఫౌండెడ్ అవుతుందని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో మనకు పాస్ట్ కావాలి కాబట్టి ఏం కావాలి? ఫౌండెడ్ కావాలి. ఎందుకు? ఫౌండ్ యొక్క పాస్ట్ ఫౌండెడ్. ఓకేనా? సో ఫౌండెడ్ అని రావాలి. ఫౌండ్ అంటే సెర్చ్, ఇది సెర్చ్ అనే కండిషన్లో ఉపయోగిస్తాం. ఆల్రెడీ కాన్సెప్ట్స్ అన్నీ చూసాం వర్బ్ అనే చాప్టర్లో, అన్ని ప్లేలిస్ట్లో ఉంటాయి. ఎవరైతే వినలేదో ఫస్ట్ వర్బ్ యొక్క కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాతనే స్పాటింగ్ ఎర్రర్స్ చేయాలి. ఓకే, చాలామంది స్టూడెంట్స్ రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. అంటే 100 స్పాటింగ్ ఎర్రర్స్ అంటే ఒక చాప్టర్లో 100 క్వశ్చన్స్ మనం నేర్చుకుంటున్నామంటే కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నామని, అలా రివర్స్ ఇంజనీరింగ్ ఎప్పుడు చేయకూడదు. ఫస్ట్ నువ్వు కాన్సెప్ట్స్ నేర్చుకో, ఆ తర్వాత నువ్వు స్పాటింగ్ ఎర్రర్స్కి రావాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇలా క్వశ్చన్స్ నుంచి కాన్సెప్ట్స్ నేర్చుకుంటామో మన కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా? సో ఎప్పుడైతే కాన్సెప్ట్స్ మొత్తం చదివిన తర్వాత నేను చెప్పడం కాదు, నువ్వే చేసేస్తావు. సో అందుకని ఫస్ట్ కాన్సెప్ట్స్ అయిన తర్వాతనే ఈ క్వశ్చన్స్ చేయండి. నెక్స్ట్ చూడండి, ద కంప్లైంట్ అగెయిన్స్ట్ హిమ్ యాజ్ ఇన్ స్పైట్ ఆఫ్ మై రిపీటెడ్ వార్నింగ్స్ ఫెయిల్డ్ టు మెండ్ హిజ్ వేస్ అని అంటున్నాడు. చూడండి, ఇదంతా చూడండి, సెంటెన్స్ చూడగానే చాలా కాంప్లికేటెడ్గా ఉంది, మనకు అసలు ఏం అర్థం కావట్లేదు. కానీ సింపుల్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇది కూడా మనం చదువుకుందే ఇది. కంప్లైంట్కి డిఫరెన్స్ ఏమిటో చదువుకున్నాం కదా. ఎస్ ఆర్ నో? అయిపోయింది. సో మనం చదువుకున్నవే మనకు ఇక్కడ కనిపిస్తాయి సింపుల్గా. ఓహో, కంప్లైంట్ చదివాం కాబట్టి ఇక్కడ ఏముంది? ఐ అంటే సబ్జెక్ట్ తర్వాత నాకు వర్బ్ కావాలి. సో కంప్లైంట్ అనేది వర్బ్, కంప్లైంట్ అనేది నౌన్. ఇది కూడా మనం ఆల్రెడీ చూసాం. సో సబ్జెక్ట్ తర్వాత వర్బ్ రావాలంటే కంప్లైంట్ రావాలి. అంటే ఐ కంప్లైంట్ అగెయిన్స్ట్ హిమ్ అని చెప్పి రావాలి. కంప్లైంట్ అని రావాలి. అర్థమవుతుంది కదా. సో కంప్లైంట్ అనే వర్డ్ అసలు రాకూడదు. ఓకే, ఏం చేశాడు అతను? కంప్లైంట్ చేశాడు. సో కంప్లైంట్ చేశాడంటే వర్బ్ యాక్షన్ కాబట్టి సో కంప్లైంట్ అని రావాలి. టెన్స్ కన్సిస్టెన్సీ చూసుకోవాలి. ఫెయిల్డ్ V2 కదా. సో ఇక్కడ కూడా V2 వస్తుంది, అంటే కంప్లైంట్ అని రావాలి. ఓకే, కంప్లైంట్. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి, ఫెయిల్యూర్ మస్ట్ నాట్ హ్యావ్ పర్మనెంట్ ఎఫెక్ట్ ఆన్ ఏ పర్సన్ బికాస్ ఓన్లీ ద టఫ్ సర్వైవ్స్ అని అంటున్నాడు. నౌ సీ, ఇది కూడా మీరు చదివిందే. ఏం చదివారు చెప్పండి? ఎఫెక్ట్ అండ్ ఇఫెక్ట్ చదివారు కదా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎఫెక్ట్ అండ్ ఇఫెక్ట్? ఎఫెక్ట్ అంటే ఏంటి? వర్బ్. ఇఫెక్ట్ అంటే ఏంటి? నౌన్. సో ఇక్కడ ఏముండాలి ఇప్పుడు? చూడండి, ఫెయిల్యూర్ మస్ట్ నాట్ హ్యావ్ పర్మనెంట్ ఎఫెక్ట్ ఉండాలనా, ఇఫెక్ట్ ఉండాలి? పర్మనెంట్ అనేది అడ్జెక్టివ్. ఓకే, పర్మనెంట్ అనేది అడ్జెక్టివ్. సో ఇక్కడ ఏముండాలి? నౌన్ ఉండాలి. అంటే ఏం రావాలి ఇక్కడ? ఇఫెక్ట్ అని రావాలి. పర్మనెంట్ ఇఫెక్ట్ ఆన్ ఏ పర్సన్ అని రావాలి. ఓకే, అర్థమవుతుంది కదా. బికాస్ ద ఓన్లీ, అండ్ ఇక్కడ 1 more ఎర్రర్ ఉంది. ఏంటా ఎర్రర్ అంటే ద టఫ్ ఇక్కడ ద టఫ్ అంటే ఏంటి? ద టఫ్ అంటే ఆల్ టఫ్ పీపుల్. దీని గురించి నేను అడ్జెక్టివ్ అనే చాప్టర్లో చెప్తాను. టఫ్ అనేది అడ్జెక్టివ్కి ముందు ద అనే ఆర్టికల్ ఉపయోగిస్తే ప్లూరల్ నౌన్ లాగా పనిచేస్తుంది. సో ప్లూరల్ నౌన్ కాబట్టి ప్లూరల్ వర్బ్ ఉపయోగించాలి. కానీ ఇక్కడ ఏమన్నా అంటే, ఇప్పుడు చూడండి, ద టఫ్ అంటే ఆల్ టఫ్ పీపుల్, ద ఇంగ్లీష్ అంటే ఆల్ ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్, ద రిచ్ అంటే ఆల్ రిచ్ పీపుల్ అని అర్థం. అవన్నీ కూడా నేను అడ్జెక్టివ్లో చెప్తాను. బట్ ఇక్కడ ఎర్రర్ ఉంది కాబట్టి యాక్చువల్గా క్వశ్చన్ ఎలా ఉండాలంటే సర్వైవ్ అని ఉండాలి, సర్వైవ్స్ అని ఉండకూడదు, అప్పుడు కరెక్ట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ద టఫ్ అనేది ప్లూరల్ నౌన్, సో అందుకే ప్లూరల్ వర్బ్ ఉండాలి, సర్వైవ్ అని ఉండాలి. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ అసలు మెయిన్ ఎర్రర్ ఏంటి అంటే ఎఫెక్ట్ ఇఫెక్ట్. పర్మనెంట్ ఎఫెక్ట్ అనాలి కానీ పర్మనెంట్ ఇఫెక్ట్ అనాలి కానీ పర్మనెంట్ ఎఫెక్ట్ అని అనకూడదు. ఎందుకంటే వర్బ్ కాదు మనం ఇక్కడ యూజ్ చేయాల్సింది, నౌన్ యూజ్ చేయాలి. అండ్ 1 more థింగ్, మనం ఆల్రెడీ చదివేసాం. నౌన్ ముందు 2 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వస్తాయి, ఒకటి అడ్జెక్టివ్ అండ్ దెన్ ప్రపోజిషన్ అని చూసాం కదా. సో ఇక్కడ అడ్జెక్టివ్ వచ్చింది కాబట్టి ఏం కావాలి మనకి? నౌన్ కావాలి.
నెక్స్ట్ 6th వన్ చూడండి. ఐ కీప్ మై కూల్ and never lose my temper even when provoked. What is the meaning of the word provoked? Provoked అంటే ఏంటి? రెచ్చగొట్టడం. నా ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది కూడా మనం చూసాం. లూజ్ అండ్ దెన్ లాస్ట్ ఇవన్నీ చూసాం. లూజ్ అంటే ఏంటి? ప్యాంట్ లూజ్గా ఉంది అని చెప్తాం కదా, అక్కడ ఉపయోగిస్తాం ఏదైనా లూజ్గా ఉంది అని. నెవర్ లూజ్ మై టెంపర్. టెంపర్ అంటే ఏంటి? యాంగర్. సో ఏం రావాలి? LOSE. నెవర్ lose my temper when provoked. Okay, I keep my cool V1 and never lose. This is also V1. Never lose my temper even when provoked and రావాలి. ప్రొవోక్డ్ అంటే V2 ఉంది కదా, లాస్ట్ అని అనకండి. ఇక్కడ ఏముందో చూడండి, వెన్ అనే కంజంక్షన్ ఉపయోగించాడు. దీని తర్వాత పాస్ట్ వచ్చింది కానీ దీని ముందు పాస్ట్ రాలేదు. ఇంకా మీరు ఎలా చెప్పొచ్చు? ఐ కీప్ అనేది కూడా వర్బే కదా. సో కీప్ అనేది V1 అయినప్పుడు నీకు ఇంకొక ఇక్కడ ఎండ్ అని ఉంది. ఎండ్ తర్వాత నీకు కావాల్సింది కూడా V1, V2 కాదు. ఓకే, ఇదంతా కూడా ఒక సెంటెన్స్. ఇక్కడ నుంచి ఇక్కడికంతా ఒక సెంటెన్స్ అవుతుంది. ఆ తర్వాత మనకి కంజంక్షన్ వచ్చింది. ఓకే, See the 7th one. He lied on the grass for hours enjoying the cool breeze అని అంటున్నాడు. He lied on the grass for hours enjoying. Now grass పైన పడుకోవడం అంటే బెడ్ కాన్సెప్ట్ తీసుకురావాలి. ఓకే, సో బెడ్ కాన్సెప్ట్ తీసుకురావాలి కాబట్టి ఏమొస్తుంది? లై, ఓకే, లే అండ్ దెన్ లేన్. ఇదే కదా V1, V2 అండ్ దెన్ V3. ఓకే, నౌ సి. కానీ ఇక్కడ ఏమని ఇచ్చాడు? లైడ్ అని అన్నాడు. లైడ్ అసలు లైడ్ అనే కాన్సెప్ట్ ఆన్ గ్రాస్కి వస్తుందా? రాదు. సో అందుకే ఏం రావాలి ఇక్కడ? హీ లే అని రావాలి. హీ లే ఆన్ ద గ్రాస్ ఫర్ అవర్స్ ఎంజాయింగ్ ద కూల్ బ్రీజ్ అని రావాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. డ్యూరింగ్ ద రైనీ సీజన్ మెనీ రివర్స్ ఓవర్ఫ్లూ దేర్ బ్యాంక్స్ అని అంటున్నాడు. రివర్స్ కదా, సో రివర్స్కి ఓవర్ఫ్లూ కాదు, ఓవర్ఫ్లోడ్ అని రావాలి. ఓవర్ఫ్లోడ్. ఓకే, మనం ఆల్రెడీ చూసాం. ఏమని చూసాము? ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్. ఓకే, ఫ్లోడ్ అని చూసాం. ఓవర్ఫ్లోడ్. ఓకే, సో రివర్స్ అన్నప్పుడు ఫ్లోడ్, ఓవర్ఫ్లోడ్ అని రావాలి. ఫ్లూ అని అసలు ఓవర్ఫ్లూ అనే వర్డ్ చరిత్రలో లేదు. నెక్స్ట్ 9th వన్ చూడండి. హీ లే ఇస్ లగేజ్ అసైడ్ అండ్ లే డౌన్ టు రెస్ట్ ఫర్ ఎ వైల్. ఇది ఆల్రెడీ మనం సేమ్ బిట్ అనుకుంటా చేసింది. స్పాటింగ్ ఎర్రర్స్లో కూడా ఇచ్చాడు. చూడండి, హీ లే హిజ్ లగేజ్ అసైడ్ అండ్ లే డౌన్ ఫర్ రెస్ట్. ఇక్కడ రెస్ట్ అని అంటున్నాడు కాబట్టి బెడ్ సిచ్యువేషన్. సో బెడ్ సిచ్యువేషన్ అంటే ఏమేమి వస్తుంది? లై, లే, లేన్. ఓకే, తర్వాత లగేజ్ని పక్కన పెట్టాడంట. హారిజాంటల్ సర్ఫేస్ పైన పెట్టడాన్ని ఏమంటారు? మనం ఏమంటాం దాన్ని? లేడ్. అవునా? ఎస్. అయితే ఇప్పుడు నౌ సీ హియర్. So anything, if you put anything on a horizontal surface, then you need to take this laid. Already lay ఉంది కదా, కరెక్ట్ అని అనుకోకండి. ఓకే, సరే. సెకండ్ కేస్కి రండి. సెకండ్ కేస్ అంటే ఏంటి? రెస్ట్ తీసుకోవడం ఏంటి? లై, లే, లేన్ అని తీసుకున్నాడు. సో ఇక్కడ చూడాలి, ఇక్కడ ఏముంది? లే అని ఉంది. లే అంటే ఈ కాన్సెప్ట్ తీసుకున్నాడు అనమాట. అంటే ఇది ఏంటి? V2. సో ఇది V2 అయినప్పుడు ఫస్ట్ కేస్ కూడా V2 తీసుకోవాలి. దీన్ని టెన్స్ కన్సిస్టెన్సీ అని అంటారు, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో అందుకని ఏం రావాలి ఇక్కడ? లేడ్ అని రావాలి. ఓకేనా? దీన్ని చూసి దీన్ని మార్చకూడదు. సో లే అని అంటున్నాడు కాబట్టి లే. ఓకే, లే అని అంటే పాస్ట్ టెన్స్ అని అన్నాడు కాబట్టి సో అందుకని లేడ్. ఎందుకు అంటే ఆల్రెడీ లగేజ్ పెట్టిన తర్వాత రెస్ట్ తీసుకున్నాడు, పెట్టేశాడు. సో అందుకే పాస్ట్ టెన్స్లో ఉండాలి. నెక్స్ట్ చూడండి. వెన్ కెలామిటీ ఫెల్ ద విలేజ్. సో కెలామిటీ వచ్చినప్పుడు మనం ఒక వర్డ్ నేర్చుకున్నాం. ఏంటది? బీ ఫెల్ అని నేర్చుకున్నాం. ఎస్ ఆర్ నో? ఎస్, బీఫెల్ అని నేర్చుకున్నాం. మరి నేను ఇక్కడ బీఫాల్ యూజ్ చేయాలా, బీఫెల్ యూజ్ చేయాలా అని అంటే నీకు హింట్ ఇస్తాడు వాడు ఖచ్చితంగా. ఏమనుంది చూడండి, ఇక్కడ ఫేజ్డ్ అని ఉంది. ఫేజ్డ్ అని అంటే ఏంటి? V2. సో అందుకని ఇక్కడ కూడా నువ్వు V2 తీసుకోవాలి.
సో అందుకని బి ఫెల్ అని ఉపయోగించాలి. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. ద అసాసిన్ వాస్ కన్విక్టెడ్ అండ్ ఆర్డర్డ్ టు బి హంగ్ అని అంటున్నాడు. ఇది కూడా చూసాం మనం, ఈ బిట్ కూడా చూసాం, ఈ బిట్ కూడా మనం చేసాం. అసాసిన్ అంటే ఎవరు? పొలిటికల్ మర్డరర్. ఓకే, ఆల్రెడీ చూసాం ఇది, పొలిటికల్ మర్డరర్. నా కన్విక్టెడ్ అంటే ఏంటి? జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళిన తర్వాత అండ్ ఆర్డర్డ్ టు బి హంగ్ అనే కేసు ఎక్కడ వస్తుంది? ఏదైనా తీయడం అనే కేసులో మాత్రమే వస్తుంది, హ్యాంగ్ చేయడం. ఓకే, క్లాత్స్ కానీ ల్యాంప్ కానీ హ్యాంగ్ చేసే కేసులో మాత్రమే హంగ్ అని ఉపయోగించాలి. ఎలా గుర్తుపెట్టుకున్నారు? యూ అంటే ఈ హుక్ షేప్లో ఉంటుంది అని చెప్పి మనం గుర్తుపెట్టుకున్నాం. సో హంగ్ కాదు, మరి ఏం ఉపయోగించాలి అంటే హ్యాంగ్డ్ ఉపయోగించాలి. ఓకే, చూసేసాం ఇదంతా కూడా. నెక్స్ట్ 12th వన్ చూడండి. ఇఫ్ ఐ లీవ్ నౌ I will not be able to return back before 9 PM అని అంటున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో మనం నౌన్ అనే చాప్టర్లో చదువుకోవాలి. ఓకే, నౌన్ అనే చాప్టర్లో చదువుకోవాలి, అక్కడ కూడా వస్తాయి మనకి. కాకపోతే మళ్ళీ మనకి వర్బ్లో కూడా రిపీట్ అయింది కాబట్టి ఒకసారి చూద్దాం. చూడండి, విల్ నాట్ బి ఏబుల్ టు రిటర్న్ బ్యాక్. రిటర్న్ అంటేనే తిరిగి రావడం కదా, మళ్ళీ బ్యాక్ ఎందుకు ఉపయోగించాము? సో బ్యాక్ అనేది ఉపయోగించకూడదు. దీన్నే మనం సూపర్ ఫ్లాస్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. ఓకే, సూపర్ ఫ్లాస్ ఎక్స్ప్రెషన్స్ అంటే రిపిటీషన్, దీన్నే రిడండెన్సీ అని అంటారు. రిడండెన్సీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు పదాలు చాలా ఇంపార్టెంట్, రిడండెన్సీ అండ్ దెన్ సూపర్ ఫ్లాస్. స్పెల్లింగ్స్ ఇంపార్టెంట్, వర్డ్స్ దాని యొక్క మీనింగ్స్ కూడా ఇంపార్టెంటే. రెండు కూడా PYQs, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అడిగాడు, ఖచ్చితంగా అడిగాడు. ఓకే, సో రిడండెన్సీ అన్నా సూపర్ ఫ్లాస్ అన్నా ఏంటి అంటే రిపీటీషన్ అని అర్థం. ఓకే, రిపీటీషన్. రిటర్న్ బ్యాక్ చూడండి, రిటర్న్ అంటేనే తిరిగి రావడం. రిటర్న్లోనే నువ్వు వెనక్కి వచ్చావని అర్థం. అంటే రిటర్న్లోనే బ్యాక్ అనేది దాగి ఉంది, నువ్వు మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో వీటిని మనం సూపర్ ఫ్లాస్ ఎక్స్ప్రెషన్స్ లేదా రిడండెన్సీ అని కూడా అంటారు. రెండు ఇంపార్టెంట్ వర్డ్స్, గుర్తుపెట్టుకోండి. సో ఓన్లీ జస్ట్ రిటర్న్ మాత్రమే ఉండాలి, బ్యాక్ అనేది రిమూవ్ చేయాలి. నెక్స్ట్ చూడండి 13th వన్. వెన్ ద కంపెనీ ఆఫర్డ్ హిమ్ a purse on his retirement, he refused to accept it అని అంటున్నాడు. ఓకే, నౌ లిసన్. కంపెనీ ఏం చేసింది? ఆఫర్ చేసింది కదా, ఆఫర్ ఇచ్చింది. ఆఫర్ని మనము యాక్సెప్ట్ చేస్తాం కానీ అగ్రీ చెయ్యం. సో అందుకని అగ్రీ అన్న వర్డ్ కరెక్ట్ కాదు, దీనికి ఏం యూజ్ చేయాలి? యాక్సెప్ట్ అని యూజ్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సో యాక్సెప్ట్ ఎప్పుడు ఉపయోగించాలి, అగ్రీ ఎప్పుడు ఉపయోగించాలి అనేది చూద్దాం. ఓకే, యాక్సెప్ట్ అంటే గిఫ్ట్స్ని యాక్సెప్ట్ చేయడం, ఆఫర్స్ని ఏమైనా ఆఫర్ ఇస్తే యాక్సెప్ట్ చేయడం, అపాలజీస్ లేదా ఇన్విటేషన్స్, వీటిని మనం యాక్సెప్ట్ చేస్తాం. అగ్రీ అంటే ఒప్పుకోవడం. వేటిని ఒప్పుకుంటున్నాం మనము? ఒపీనియన్స్. ఎవరైనా ఒపీనియన్ చెప్తే లేదా ఎవరైనా సజెషన్స్ కానీ ఇస్తే, లేదా ఎవరైనా ఏదైనా పలానా ప్లాన్ ఉంది నా దగ్గర, పలానా ప్రపోజల్ అని చెప్తే అప్పుడు మనం అగ్రీ ఇస్తాం అనమాట. దీనికి మనం అగ్రీ ఇవ్వాల్సింది. ఓకే, సో ఎక్కడైనా మనకి గిఫ్ట్స్ కానీ ఆఫర్స్ కానీ అపాలజీస్ కానీ ఇన్విటేషన్, అపాలజీ అంటే సారీ అని చెప్తే మనం యాక్సెప్టెడ్ అని అంటూ ఉంటాం. ఓకే, సో వీటికి మనం యాక్సెప్ట్ అని ఉపయోగించాలి. అగ్రీ అంటే ఒప్పుకోవడం, దేనికి ఒప్పుకుంటున్నాం? ఒపీనియన్స్కి, సజెషన్స్కి, ప్లాన్కి, ప్రపోజల్కి ఒప్పుకుంటున్నాం అని అర్థం. నెక్స్ట్ చూడండి. ద టిమిడ్ క్రియేచర్ వాజ్ డ్రివెన్ ఇంటూ ఎ నారో లేన్ వేర్ హీ వాజ్ స్లూడ్ బై ద కిడ్నాపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టిమ్మిడ్ అంటే ఎవరు? పిరికివాడు అని అర్థం. ఓకే, వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. టిమ్మిడ్ కూడా చాలాసార్లు అడిగాడు, మీరు కావాలంటే చూడండి, నేను ఊరికే ఏం చెప్పట్లేదు, ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. టిమ్మిడ్ అనేది PYQ. మీకు అంతగా డౌట్గా ఉంటే టిమ్మిడ్ అని గూగుల్లో కొట్టి SSC CGL అని కొట్టండి, మీకు వచ్చేస్తుంది అది ఏ ఇయర్లో అడిగాడు, ఎలా అడిగాడు అని చెప్పి. ఓకే, సో నేను ఒక చెప్పాను, ఇది PYQ అని అంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే SSC ఈజ్ నోన్ ఫర్ ఆస్కింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, రైట్? సో యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ వేర్ ఎవర్ ఐ am ఫోకసింగ్. సో టిమిడ్ అనేది ఫియర్ఫుల్ అని అర్థం. ఫియర్ఫుల్ క్రియేచర్. ఓకే, నౌ లిసన్.
The timid creature was driven into a narrow lane where it was slewed by the kidnapper అని అంటున్నాడు. Now what is the meaning of this word slewed? Slewed అంటే ఏంటి? Slewed అంటే ఏంటి అసలు? See, ఇక్కడ మనం ఒక వర్డ్ నేర్చుకోవాలి. ఏంటి అంటే స్లే, స్లీవ్ అండ్ దెన్ స్లేన్ అని రావాలి. ఓకేనా? సో వాట్ ఈస్ స్లే? స్లే అంటే ఏంటి? కిల్ అని అర్థం. కిల్. ఓకేనా? సో దానికి V1, V2, V1, V2, V3 అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో V1 ఈజ్ స్లే, V2 ఈజ్ స్లీవ్, V3 ఈజ్ స్లేన్. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ నేను ఏం ఉపయోగించాలి? స్లీవ్డ్ అనే వర్డ్ లేదు, చరిత్రలో లేదు. ఎందుకంటే స్లే, స్లీవ్, స్లీవ్డ్ ఉంటుందా? ఉండదు. స్లే, స్లీవ్, స్లేన్. సింపుల్. స్లే అంటే ఏంటి? కిల్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం ఉపయోగించాలి అనేది క్వశ్చన్. నౌ సీ, ఈ సెంటెన్స్ కనుక జాగ్రత్తగా చూస్తే ఇది ఒక ప్యాసివ్ వాయిస్. ఓకే, ప్యాసివ్ వాయిస్ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇదంతా ప్యాసివ్ వాయిస్ అయిపోయిన తర్వాత చెప్తే చాలా బాగుంటుంది. కానీ సి ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? మీరు కూడా ఇలా స్టార్ మార్క్ పెట్టుకొని ప్యాసివ్ వాయిస్ అని రాసుకోండి అక్కడ. ఎందుకంటే ప్యాసివ్ వాయిస్ అయిపోయిన తర్వాత మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి? ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడు కూడా మెయిన్ వర్బ్ V3లోనే ఉంటుంది. ఓకే, సో V3లోనే ఉంటుంది. వర్బ్ ఏమన్నా ఉండని, హెల్పింగ్ వర్బ్ ఏదైనా ఉండని, మెయిన్ వర్బ్ మాత్రం ఎప్పుడు కూడా V3లోనే ఉంటుంది. సో ఇక్కడ చూడాలి మీరు. అంటే నాకు హింట్ వచ్చింది అనమాట. ఎక్కడ వచ్చింది? ద timid creature was driven అని అంటున్నాడు. వాస్ ప్లస్ V3. సో అందుకని ఇక్కడ కూడా నాకు ఏముండాలి? వాస్ ప్లస్ V3, వాస్ ప్లస్ V3. సో V3 అంటే ఏంటి? స్లేన్ అని ఉండాలి. స్లీవ్ కాదు, స్లేన్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Being implicated in a murder case, he was conclusively suspected for all the unsolved murder cases అని అంటున్నాడు. కన్క్లూజివ్లీ సస్పెక్టెడ్ అని ఉపయోగించొచ్చా? కన్క్లూజివ్లీ అంటే ఏంటి? నువ్వు ఒక కన్క్లూజన్కి వచ్చావు అంటే ఒక పాజిటివ్ వర్డే కదా. ఎస్, కానీ సస్పెక్టెడ్ ఏంటి? అనుమానం. ఇంకా నువ్వు కన్క్లూజన్లోకి రాలా. అంటే కన్క్లూజివ్లీ సస్పెక్టెడ్ అనేది రెండు ఒకేసారి యూజ్ చేయొచ్చా? ఇది ఒక కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ అవ్వాలా? సో అందుకని ఏం తీసేసేయాలి? కన్క్లూజివ్లీ తీసేసేయాలి. హీ వాజ్ సస్పెక్టెడ్. సస్పెక్టెడ్ అంటే ఏంటి? డౌట్ఫుల్. ఓకే, సో హీ వాజ్ డౌట్ఫుల్ ఫర్ ఆల్ ద అన్సాల్వ్డ్ మర్డర్ కేసెస్ అని చెప్పాలి. అంతేగాని కన్క్లూజివ్లీ సస్పెక్టెడ్ అంటే ఏంటి? ఇతని మీద అంటే ఇతనే మర్డర్ చేశాడు అని అనుమానం ఉంటుంది. సస్పెక్టెడ్ అని అంటాం. మళ్ళీ కన్క్లూజివ్లీ అని అనం. కన్క్లూజివ్లీ అనేది కన్క్లూజన్ని తీసుకొచ్చేది. కన్క్లూజన్ అనమాట. సో కన్క్లూజన్ అనేది ఒక ఎండ్ పడింది. కానీ ఇక్కడ నీకు నువ్వేం చెప్తున్నావు? సస్పెక్టెడ్ అని అంటున్నావు అంటే డౌట్ఫుల్. సో రెండు కూడా ఒకేసారి యూజ్ చేయకూడదు. కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అని అంటారు. సో రిమూవ్ కన్క్లూజివ్లీ. ఓకే, అండ్ దెన్ వాస్ ఉంది కదా. వాస్ తర్వాత ఎప్పుడు కూడా V3 రావాలి. ప్యాసివ్ స్టేట్మెంట్ అగైన్. రైట్, నెక్స్ట్ చూడండి. 16th one. My brother thinks that somebody must have dared him steal the scooter. ఓకే, సో 16th one చూడండి. ఏం కాన్సెప్ట్ ఇది? చూడగానే చెప్పేయాలి. ఏమని? డేర్, నీడ్, డేర్. మనం చదువుకున్నాంగా. నీడ్, డేర్ కాన్సెప్ట్ చదివాము. దానికి సంబంధించి ఒక 36, 35 స్పాటింగ్ ఎర్రర్స్ కూడా చేసాం. సో చూడగానే ఓకే ఇది డేర్కి సంబంధించిన క్వశ్చనే అని మీరు కన్క్లూజన్కి వచ్చేయాలి. సరే, ఇప్పుడు చూడండి. మరి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అనేది క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న డేర్ మెయిన్ వర్బా హెల్పింగ్ వర్బా? ఫస్ట్ క్వశ్చన్ అది వేసుకోవాలన్నమాట. మెయిన్ వర్బా హెల్పింగ్ వర్బా? ఇది మెయిన్ వర్బ్. ఎలా చెప్పగలుగుతున్నావు? నాట్ లేదు కాబట్టి ఇది మెయిన్ వర్బ్. నాట్ ఉంటే హెల్పింగ్ వర్బ్. సో దిస్ ఈజ్ యువర్ మెయిన్ వర్బ్. మరి మస్ట్ హ్యావ్ అనేది ఏమవుతుంది అంటే హెల్పింగ్ వర్బ్ అవుతుంది. సరే, మెయిన్ వర్బ్ తర్వాత మనకి ఏం రావాలి? ఇన్ఫినిటివ్ కేస్ రావాలి. సో అందుకని టు స్టీల్ అని రావాలి. ఓకేనా? టు స్టీల్ అని రావాలి. ఇక్కడ చూడండి, ఓన్లీ స్టీల్ అని ఉంది. టు స్టీల్ అని రావాలి. ఓకే, అర్థమవుతుంది కదా. ఇట్స్ ఆల్రెడీ కాన్సెప్ట్స్ అయిపోయాయి. నీడ్ అండ్ డేర్ కాన్సెప్ట్స్ చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా వస్తాయి క్వశ్చన్స్. ఒకవేళ క్వశ్చన్ పేపర్ మోడరేట్గా ఉంది, టఫ్గా ఉంది అంటే క్వశ్చన్స్ నీడ్ అండ్ డేర్ నుంచి అడుగుతున్నాడు అని అర్థం. సింపుల్, ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఆల్రెడీ చదివిన కాన్సెప్ట్సే. నీడ్, డేర్ కనిపించిందంటే క్వశ్చన్ అక్కడి నుంచే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం చేయాలి? ఇక్కడ నాట్ ఉంటే హెల్పింగ్ వర్బ్ అని తీసుకోవాలి. నాట్ లేదు కాబట్టి మెయిన్ వర్బ్ అని తీసుకోవాలి. సో మెయిన్ వర్బ్ ఉంది అంటే దాని ముందు ఏముండాలి? హెల్పింగ్ వర్బ్ ఉండాలి. దాని తర్వాత ఏముండాలి? ఇన్ఫినిటివ్ 2 + V1 ఉండాలి. సో టు స్టీల్ అని రావాలి. ఓకే,
రైట్. నెక్స్ట్ చూడండి 17th క్వశ్చన్. వెన్ ఐ వాస్ యంగ్ ఐ క్యాన్ రన్ ఫాస్టర్ దాన్ మోహన్. ఇది కూడా మనం ఆల్రెడీ చూసాం. వెన్ ఐ వాస్ యంగ్ అని అంటున్నాడు. వాజ్ అనేది ఏంటి? పాస్ట్. ఎస్ ఆర్ నో? పాస్టే కదా. సో పాస్ట్ అన్నప్పుడు మరి ఇక్కడ ఏముంది చూడండి, క్యాన్ అని ఉంది. సో దీన్ని నువ్వేం చేయాలా? మార్చేయాలి. ఎలా మారుస్తావు? కుడ్గా మారుస్తావు. కుడ్ అనేది ఏంటి? పాస్ట్. ఓకే, క్యాన్ కుడ్ వాటి యొక్క యూజెస్ చూస్తున్నప్పుడు మనం దీని గురించి చదివాం. నెక్స్ట్ చూడండి, హరీష్ నీడ్స్ నాట్ కమ్ హియర్ యాజ్ ఇట్ ఈస్ గెట్టింగ్ డార్క్ అని అంటున్నాడు. ఇది ఏ క్వశ్చన్ అనగానే సింపుల్గా ఏం చెప్పాలి? నీడ్ అండ్ డేర్ క్వశ్చన్ అని చెప్పాలి. నీడ్ అండ్ డేర్ కాన్సెప్ట్ అని చెప్పాలి. రైట్. నీడ్ తర్వాత ఏముంది ఇక్కడ? నాట్ ఉంది. అంటే ఈ నీడ్ నాట్ అనేది ఏమవుతుంది? హెల్పింగ్ వర్బ్ అవుతుంది. మరి కమ్ ఏమవుతుంది? మెయిన్ వర్బ్ అవుతుంది. నౌ హెల్పింగ్ వర్బ్ ఎక్కడైనా ఎస్ఈఎస్లు ఉంటాయా? ఉండవు. సో సింపుల్గా ఏం చేయాలి? ఈ ఎస్ని తీసేయాలి. అంటే హరీష్ నీడ్ నాట్ కమ్ హియర్ అనాలి, కానీ హరీష్ నీడ్స్ నాట్ అని ఉపయోగించకూడదు. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఆల్రెడీ డిస్కస్డ్. 19th క్వశ్చన్ చూడండి, హీ డేర్ నాట్ టు గో దేర్ అని అంటున్నాడు. నవ్ అగైన్ నీడ్ అండ్ డేర్ కాన్సెప్ట్ ఇది. ఇక్కడ చూడండి, డేర్ తర్వాత నాట్ ఉంది కాబట్టి దీని ఏమనాలి? హెల్పింగ్ వర్బ్ అనాలి. ఓకే, గుడ్. డేర్ నాటే ఉండాలి, డేర్స్ నాట్ ఉండకూడదు. కరెక్ట్. హెల్పింగ్ వర్బ్ ఉందంటే దాని తర్వాత ఏముండాలి? మెయిన్ వర్బ్ ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది? 2+V1 ఉంది, ఇన్ఫినిటివ్ ఉంది. ఇన్ఫినిటివ్ ఉంటుందా? ఉండదు. హెల్పింగ్ వర్బ్ తర్వాత మెయిన్ వర్బే ఉంటుంది. సో హీ డేర్ నాట్ గో దేర్ అని చెప్పాలి. హీ డేర్ నాట్ టు గో దేర్ అని అనకూడదు. వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ మనకి హెల్పింగ్ వర్బ్ రావాలి, ఆ తర్వాత మెయిన్ వర్బ్ రావాలి, ఆ తర్వాత నీకు కావాలంటే 2+V1 ఇన్ఫినిటివ్ కేసు ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. కంపల్సరీ అని మాత్రం ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఐ యూస్ టు ప్లే హాకీ వెన్ ఐ వాస్ 10 years old అని అంటున్నాడు. వెన్ ఐ వాజ్ అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, వాజ్ అని ఉంది అంటే పాస్ట్, అంటే మొత్తం పాస్ట్లోనే ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్, యూజ్డ్ టు అని ఉంటుంది. ఎస్, యూజ్డ్ టు అంటే ఏంటి? పాస్ట్ హ్యాబిట్స్కి ఉపయోగిస్తాం. ఐ యూస్ టు గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఐ యూస్ టు స్టడీ అవర్స్ టుగెదర్, ఐ యూస్ టు రీడ్ న్యూస్ పేపర్ అని చెప్పి మనం ఎన్నో నేర్చుకున్నాం. అంటే అప్పుడు ఎప్పుడో చేస్తాను, ఇప్పుడు చేయట్లేదు అని అర్థం. సో పాస్ట్ హ్యాబిట్స్కి ఎప్పుడూ కూడా ఏం ఉపయోగించాలి? యూజ్డ్ టు అని ఉపయోగించాలి. ఓకే, ఇది కూడా మనం చూసిందే. నెక్స్ట్ చూడండి, ఎ సోల్జర్ కుడ్ ఫైట్ ఫర్ హిస్ కంట్రీ అండ్ సేవ్ హిస్ కంట్రీస్ ఆనర్ అని అంటున్నాడు. ఓకే, నా ఏం ఎర్రర్ అయి ఉంటుంది ఇక్కడ? సేవ్ అంటే సేవ్ అంటే ఏంటి? అండ్ సేవ్ హిస్ కంట్రీ. ఓకే, V2 కాదు, V1. కానీ ఇక్కడ ఏముంది చూడండి, కుడ్ అని ఉంది. దిస్ ఇస్ V2. అంటే ఇక్కడ టెన్స్ కన్సిస్టెన్సీ కాదు. మరి ఏముండాలి అంటే, అసలు సోల్జర్ ఏం చేస్తాడు చెప్పండి? అక్కడ బార్డర్ దగ్గర వెళ్ళి ఫైట్ చేస్తాడు కదా. సో ఫైట్ చేస్తున్నప్పుడు అసలు సోల్జర్ ఎలా అయ్యాడు? అతనికి ఎబిలిటీ ఉంటేనే అయ్యాడు. సో ఈ ఎబిలిటీ అనేది క్వశ్చన్ రాదు ఇంకా మళ్ళీ. అంటే కుడ్ అనేది ఉపయోగించకూడదు ఎప్పుడూ కూడా సోల్జర్కి. అతని యొక్క నైతిక బాధ్యత, అతని యొక్క డ్యూటీ అనగానే ఏం రావాలి? మస్ట్ అని రావాలి. అర్థమవుతుందా? సో 100% చేయాల్సిందే ఆ సోల్జర్, 100% ఫైట్ చేయాల్సిందే. కెపాసిటీ ఉందా లేదా అన్న క్వశ్చనే రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సోల్జర్కి. సో కుడ్ అనేది ఎప్పుడు ఉపయోగించకూడదు. ఏ సోల్జర్ మస్ట్ ఫైట్ ఫర్ హిస్ కంట్రీ అండ్ సేవ్ హిస్ కంట్రీస్ ఆనర్ అని రావాలి. అర్థమవుతుంది కదా. సో కుడ్ అంటే మనం మోడల్స్ నేర్చుకున్నాం కదా, కుడ్ ఎప్పుడు ఉపయోగిస్తాం? కెపాసిటీ ఎబిలిటీ ఉన్నప్పుడు, కెపాసిటీ ఎబిలిటీ గురించి మాట్లాడేటప్పుడు కుడ్ అని ఉపయోగిస్తాం. మస్ట్ అని ఎప్పుడు ఉపయోగిస్తాం? 100% ఖచ్చితంగా చేయాలి పని అన్నప్పుడు మస్ట్ అని ఉపయోగిస్తామని ఆల్రెడీ చూసాం మనం. సో సోల్జర్ అంటే మస్ట్ ఫైట్ అనాలి, కానీ కుడ్ ఫైట్ అని ఉపయోగించకూడదు. నెక్స్ట్ ఇది కూడా చూసాం, ఐ వుడ్ రాదర్ డై దెన్ బెగ్ అని అంటున్నాడు. వుడ్ అనే హెల్పింగ్ వర్బ్ నేర్చుకున్నప్పుడు నేను వుడ్ రాదర్ గురించి చెప్పాను. వుడ్ రాదర్ అంటే ప్రిఫర్. ఓకే, ప్రిఫర్. సో ఈఆర్ వచ్చినప్పుడు ఏం రావాలి? దాన్ రావాలని చెప్పాను. ఇది కంజంక్షన్స్లో కూడా నేను నేర్పిస్తాను, డోంట్ వరీ అబౌట్ దట్. మళ్ళీ వస్తుంది కంజంక్షన్స్లో, ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ఇక్కడ మనం మోడల్స్ గురించి నేర్చుకున్నాం కాబట్టి, వుడ్ వచ్చింది కాబట్టి వుడ్కి సంబంధించిన రూల్స్ అన్నీ కూడా మనం ఇక్కడే నేర్చుకున్నాం వర్బ్ అనే చాప్టర్లోనే. సో వుడ్ రాదర్ దాన్ అని ఉపయోగించాలి. ఓకే, సో వాట్ ఈస్ ద కంజంక్షన్ పేర్? వుడ్ రాదర్ దాన్. ఎయిదర్ ఆర్, నీదర్ నార్ అని ఎలా నేర్చుకున్నాం, అలాగే వుడ్ రాదర్కి దాన్ అని రావాలి. 23rd క్వశ్చన్ చూడండి, 23rd క్వశ్చన్. 23rd క్వశ్చన్ చూడండి, 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 23rd క్వశ్
రన్ లెస్ట్, ఓకే, రన్ లెస్ట్, రన్ ఫాస్ట్ లెస్ట్ యూ విల్ మిస్ ద ట్రైన్ అని అంటున్నాడు. ఇది కూడా చూసాం, చూడగానే చెప్పేయాలి అసలు ఎర్రర్ ఎక్కడ ఉంటుంది మేడం. ఇది లెస్ట్ అండ్ షుడ్, లెస్ట్ వచ్చినప్పుడు లెస్ట్తో పాటు ఎప్పుడు కూడా షుడ్డే రావాలి అని మనం నేర్చుకున్నాము. సో నీకు లెస్ట్ కనిపించిందంటే కంపల్సరీగా అదే ఎర్రర్ అయి ఉంటుంది. సో విల్ అని ఇచ్చాడు, విల్ తీసేసి ఏం రాయాలి, షుడ్ అని రాయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్? లెస్ట్ షుడ్ అంటే ఏంటి? అదర్వైజ్ అని అర్థం. ఆల్రెడీ చెప్పాను నేను మీకు ఇది. మొత్తం కాన్సెప్ట్స్ అన్నీ నేర్పించాను. కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత ఈ క్వశ్చన్స్ చేయండి, మీరు చాలా ఈజీగా చేస్తారు. హీ హోప్డ్ దట్ he will pass the exam with flying colors. Now see, hoped is what? Past tense consistency V2. కానీ ఇక్కడ ఏముంది? ప్రెసెంట్. విల్ అంటే ప్రెసెంటే కదా, ఎస్ ఆర్ నో? విల్ యొక్క పాస్ట్ ఏమవుతుంది? వుడ్ అవుతుంది. అంటే ఇక్కడ కూడా నువ్వు వుడ్ అని రాసుకోవాలి. సో విల్ కాదు, వుడ్. సో హీ హోప్డ్ దట్ హీ వుడ్ పాస్ ది ఎగ్జామ్ విత్ ఫ్లయింగ్ కలర్స్ అని రావాలి. నెక్స్ట్ చూడండి, యూ నీడ్ టు వర్క్ హార్డ్ బట్ యూ నీడ్ నాట్ టు వేస్ట్ టైమ్ ఆన్ అన్ఇంపార్టెంట్ లెసన్స్ అని అంటున్నాడు. నౌ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 సార్లు నీడ్ వచ్చింది కాబట్టి ఇది ఏ కాన్సెప్ట్లో నుంచి ఎర్రర్? నీడ్ డేర్ అనే కాన్సెప్ట్ నుంచి ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ చూడండి, నీడ్ తర్వాత నాట్ ఉందా? లేదు. సో అంటే దీన్ని ఏమనాలి ఇప్పుడు? ఈ నీడ్ని మెయిన్ వర్బ్ అనాలి. మెయిన్ వర్బ్ తర్వాత నీకు ఏముంటుంది? ఇన్ఫినిటివ్ కేసు ఉంటుంది. ఉందా? ఎస్ ఉంది, ప్రాబ్లం లేదు. ఓకే, 2+V1 ఇన్ఫినిటివ్ కేస్. నెక్స్ట్ ఇక్కడికి రండి, బట్ అని ఉంది కంజంక్షన్. బట్ తర్వాత నీకు ఇంకొక సెంటెన్స్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ చూడండి, నీడ్ నాట్ అని ఉంది. నీడ్ నాట్ అంటే ఏంటి? నాట్ ఉంది కాబట్టి ఇదేంటి? హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ తర్వాత నీకు ఏం రావాలి? మెయిన్ వర్బ్ రావాలి. కానీ నీకు ఇక్కడ ఏముంది? 2+V1 ఇన్ఫినిటివ్ కేస్ ఉంది. సో నువ్వేం చేయాలి? ఈ 2ని తీసి పడేస్తా, సింపుల్. సో యూ నీడ్ నాట్ వేస్ట్ టైం అని చదివితే చాలు. ఇక్కడ చూడండి, ఇక్కడనేమో నీడ్కి 2+V1 వచ్చింది, కానీ ఇక్కడ నీడ్కి 2+V1 రాలేదు. అందుకని మీరు కాన్సెప్ట్స్ కరెక్ట్గా నేర్చుకోవాలి. సో ఇక్కడ మెయిన్ వర్బ్, ఇక్కడనేమో ఇది హెల్పింగ్ వర్బ్. సో మెయిన్ వర్బ్ తర్వాత ఇన్ఫినిటివ్ రావాలి, హెల్పింగ్ వర్బ్ తర్వాత మెయిన్ వర్బ్ రావాలి, ఆ తర్వాత ఇన్ఫినిటివ్ రావాలి. ఇదే మనం నేర్చుకున్న కాన్సెప్ట్. బట్టి కొట్టొద్దు, కాన్సెప్ట్స్ చాలా క్లియర్గా నేర్చుకుంటే ఎంత పెద్ద సెంటెన్స్ వచ్చినా ఎలా ఇచ్చినా కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. అంతేగాని క్వశ్చన్స్తోని మీరు కాన్సెప్ట్స్ నేర్చుకుంటాము అన్న సాహసం మాత్రం చేయొద్దు ప్లీజ్. నెక్స్ట్ చూడండి, 26th చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. షీ వుడ్ బ్రోక్ అ ప్లేట్ ఎవ్రీ డే వెన్ షీ కేమ్ టు ఢిల్లీ లాస్ట్ మంత్ అని అంటున్నాడు. ఓకే, లాస్ట్ మంత్ మార్కర్ అంటే పాస్ట్ టెన్స్. సో అందుకే కేమ్ ఉంది. ఓకే, గుడ్, నో ప్రాబ్లం. వుడ్ ఉంది, అందుకే అయినా కూడా ప్రాబ్లం లేదు. ఓకే, టెన్స్ వైజ్గా ఇది చాలా క్లియర్గా ఉంది. కానీ ఇక్కడ చూడండి అమ్మా, వుడ్ అనేది ఏంటి? మోడల్ తర్వాత ఎప్పుడు కూడా ఏం రావాలని మనం నేర్చుకున్నాం? మోడల్ తర్వాత V1 రావాలని నేర్చుకున్నాం. కానీ ఇక్కడ ఏముంది? బ్రోక్ అని ఉంది, V2 ఉంది. సో నువ్వేం చేయాలి? ఇక్కడ మార్చేయాలి. ఓకే, షీ వుడ్ బ్రేక్ అని ఉపయోగించాలి. అర్థమవుతుంది కదా? ఇవన్నీ మనం నేర్చుకొని ఇలా మంచిగా బాక్సెస్ కూడా గీసుకొని పెట్టుకున్నాం. మోడల్స్ తర్వాత ఎప్పుడు కూడా V1 రావాలి. అలాగే డూ, డస్, డిడ్ వీటి తర్వాత కూడా ఎప్పుడు V1 రావాలని నేర్చుకున్నాము. గుర్తుపెట్టుకోవాలి కాన్సెప్ట్స్ ఎప్పుడు కూడా. నెక్స్ట్ చూడండి, 27th one. ద ఓల్డ్ లేడీ ప్రేడ్ దట్ హీ మే లివ్ లాంగ్ అని అంటున్నాడు. ఓల్డ్ లేడీ ప్రేడ్, టెన్స్ కన్సిస్టెన్సీ. ఓకే, ప్రేడ్ అంటే పాస్ట్ టెన్స్లో ఉంది, కానీ ఇక్కడ మే వచ్చేసరికి ప్రెసెంట్లో ఉంది. సో నువ్వు దీన్ని మార్చేసి ఏం చేయాలి? మైట్ అని మార్చుకోవాలి. ఓకే, సో ద ఓల్డ్ లేడీ ప్రేడ్ దట్ హీ మైట్ లివ్ లాంగ్. దీని గురించి మీకు చాలా బాగా ఎక్కడ అర్థమవుతుంది అంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో అర్థమవుతుంది. ఓకే, ఇండైరెక్ట్ స్పీచెస్ మనం రాసినప్పుడు వాటిలో మనకి కాన్సెప్ట్స్ అనేవి క్లియర్ అవుతుంది. ఓకే కదా? సో మీరు ఎక్కువ ప్రెషర్ తీసుకోవద్దు, అంటే ఈ వర్బ్ అనే చాప్టర్లో ఇవన్నీ వచ్చేసేయాలి అని అనుకోవద్దు. నేను నేర్పించిన కాన్సెప్ట్స్ వరకు మీరు క్లియర్ ఉండాలి. ఏవైతే మీకు తెలీదో అవన్నీ కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అన్నీ క్లారిటీ వస్తుంది వాటిపైన. అర్థమవుతుంది కదా? సో అన్నీ మీరు ఫోర్స్ఫుల్గా దీనికి అంత ప్రెషరైజ్ తీసుకోకండి. మేడం చెప్పలేదు టెన్స్ కన్సిస్టెన్సీ నేను చెప్పాను, కానీ దీని గురించి ఇంకా బాగా ఫెమిలియర్, అంటే మీరు చూడగానే ఓ ఇది ఇంత ఈజీ అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్లోకి వెళ్తే మాత్రం అనిపిస్తుంది. ఓకే, నౌ నెక్స్ట్ చూడండి, రామ మస్ట్ నాట్ టు హ్యావ్ ట్రీటెడ్ హిస్ మిస్ట్రెస్ లైక్ దట్ అని అంటున్నాడు. నౌ సి ఏముంటుంది? ఎర్రర్. మస్ట్ నాట్ టు హ్యావ్ ట్రీటెడ్ అని అంటున్నాడు. ఓకే,
నౌసి ఏముండాలి ఇక్కడ చూడండి. నేను ఒక చిన్న కాన్సెప్ట్ మీకు చెప్పాలి. అదేంటి అంటే మోడల్ పర్ఫెక్ట్స్. మోడల్ పర్ఫెక్ట్స్ అంటే ఏంటి? మోడల్స్ అంటే ఏంటి? కుడ్, వుడ్, మైట్, మే, మస్ట్. ఓకే, పర్ఫెక్ట్స్ అంటున్నాడు కాబట్టి హ్యావ్, కుడ్ హ్యావ్, ఐ కుడ్ హ్యావ్ వర్క్డ్, లేకపోతే ఐ కుడ్ హ్యావ్ స్టడీడ్, I could have studied, I would have studied, I might have studied, I may have studied, I must have studied. సో ఇలా could have studied, would have studied, might have studied, may have studied, వీటిని మోడల్ పర్ఫెక్ట్స్ అని అంటారు. అంటే ఎలా వస్తాయో చూడండి పేరులోనే ఉంది మోడల్ పర్ఫెక్ట్స్. సో మోడల్స్ అన్నప్పుడు మోడల్స్ ఉండాలి. ఓకే, పర్ఫెక్ట్ అనగానే మనం ఏం నేర్చుకున్నాము? హ్యావ్ ప్లస్ V3. పర్ఫెక్ట్ అంటే ఏంటి? హ్యాస్ ప్లస్ V3 అని హ్యావ్ ప్లస్ V3 అని నేర్చుకున్నాం కదా. ఎస్. అయితే ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడగాలి, మేడం ఎందుకు ఇక్కడ హ్యాస్ ఎందుకు రాలేదు అని అడగాలి. చూడండి, స్టడీడ్ ఈజ్ వాట్ V3, అది ఓకే. కానీ ఇక్కడ హ్యాస్ ఎందుకు రాలేదు అంటే అగైన్ సేమ్ కాన్సెప్ట్. ఇవన్నీ ఏంటి? మోడల్ తర్వాత ఎప్పుడు కూడా ఏం రావాలి? V1 రావాలి. సో దిస్ ఇస్ యువర్ బేస్ ఫామ్. హ్యావ్ అనేది బేస్ ఫామ్, హ్యావ్ అనేది V1 అవుతుంది. ఓకే, ఎస్ ఆర్ నో? సో అందుకని హ్యావ్ అనేది వచ్చింది అనమాట. సో వీటిని మనం మోడల్ పర్ఫెక్ట్స్ అని అంటారు. సో మోడల్ పర్ఫెక్ట్స్ వచ్చినప్పుడు ఎలా వచ్చింది చూడండి. కుడ్ హ్యావ్ స్టడీడ్, కుడ్ హ్యావ్ స్టార్టెడ్, వుడ్ హ్యావ్ స్టార్టెడ్, మైట్ హ్యావ్ స్టార్టెడ్, వుడ్ హ్యావ్ క్లీన్డ్ ద హౌస్, మైట్ హ్యావ్ క్లీన్డ్ ద హౌస్, వుడ్ హ్యావ్ రెడ్ ద ఆర్టికల్, మైట్ హ్యావ్ రెడ్ ది ఆర్టికల్, మస్ట్ హ్యావ్ రెడ్ ది ఆర్టికల్. అంటే మోడల్ తర్వాత హ్యావ్ ప్లస్ V3 వచ్చింది. అవునా? ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి, ఒకవేళ నెగిటివ్ ఉంటే ఉండని. మస్ట్ నాట్ అని ఉంది, హ్యావ్ ప్లస్ V3. ఈ 2 ఎందుకు వచ్చింది అసలు? ఈ టూని తీసేసేయాలి సింపుల్ గా. అర్థమవుతుంది కదా? సో రామ మస్ట్ నాట్ హ్యావ్ ట్రీటెడ్ హిజ్ మిస్ట్రెస్ లైక్ దట్. అలా ట్రీట్ చేయకుండా ఉండాల్సింది. ఓకే, ఈ మోడల్ పర్ఫెక్ట్స్ ఈ ఫార్మాట్ లో ఉంటాయి. అర్థమవుతుంది కదా? సో మోడల్ పర్ఫెక్ట్స్ అంటే మోడల్స్ ఉంటాయి, దాని తర్వాత హ్యావ్ ప్లస్ V3 అని మాత్రమే ఉంటుంది. ఓన్లీ హ్యావ్ ప్లస్ V3. ఎందుకంటే మోడల్ తర్వాత V1 ఉండాలి నాకు. సో అందుకే హ్యావే ఉంటుంది. హ్యాస్ కానీ హ్యాడ్ కానీ ఇవి ఏవి ఉండవు, జస్ట్ హ్యావ్ ప్లస్ V3. సో నువ్వు ఎలా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ హ్యావ్ ప్లస్ V3 ఉంది అండ్ ఇక్కడ మోడల్ ఉంది. ఓకేనా? సో 2 అనేది ఉండకూడదు. ఇంకా 2 అనేది ఎక్కడ కూడా రావద్దు అసలు. 2 ప్లస్ ఇన్ఫినిటివ్ కేస్ అనేది కాదు ఇది. ఓకే, సో నెగిటివ్ ఉంటే ఉండదు. సో అందుకని 2 తీసేసేయండి. నెక్స్ట్ 29th, వేస్ట్ మెటీరియల్ షుడ్ బి రీసైకిల్డ్ ఇఫ్ పాసిబుల్ అని ఉండాలి. షుడ్ బి రీసైకిల్డ్ అని ఉండాలి. ఓకే, సో ఇది ప్యాసివ్ వాయిస్ అంటే ఇప్పుడు మీకు ఏంటో తెలుసా? అసలు యాక్టివ్ వాయిస్ అంటేనే ఏంటో తెలియదు. ఇంకా ప్యాసివ్ వాయిస్ అంటే ఎలా తెలుస్తుంది? మనం ఏ చాప్టర్ చదువుతున్నాం? వర్బ్ అనే చాప్టర్ చదువుతున్నాం. ఓకే, సో వర్బ్ అనే చాప్టర్ చదువుతున్నాం కానీ ఇంకా మనము ఈ చాప్టర్కి వెళ్తే కానీ అర్థం కాదనమాట. అంటే ఏం లేదు, సింపుల్గా చూడండి. యాక్టివ్ వాయిస్లో ఒకవేళ మనకి ఏమైనా మోడల్స్ ఉన్నాయనుకోండి, విల్లు, షల్లు, షుడ్, వుడ్ ఏదైనా ఉండని. ప్యాసివ్ వాయిస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే అదే మోడల్ ప్లస్ బి ప్లస్ మెయిన్ వర్బ్ ఎలా ఉండాలి? V3 ఉండాలి. ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడు కూడా మెయిన్ వర్బ్ V3లోనే ఉండాలి. మరి నాకు ఎలా తెలుస్తుంది మేడం ఇది ప్యాసివ్ వాయిసా కాదా అంటే దీన్ని బట్టి తెలుస్తుంది. ఓన్లీ షుడ్ అంటే ఏంటి? మోడల్ కదా, మోడల్ తర్వాత ఎప్పుడు V1 ఉండాలి. ఇది యాక్టివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ లో ఏమవుతుంది అంటే మోడల్ తర్వాత బి అన్న వర్డ్ వస్తుంది అనమాట. ఇదంతా మనం ప్యాసివ్ వాయిస్ లో నేర్చుకుంటాం. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని మీకు ప్యాసివ్ వాయిస్ లో క్లియర్ అవుతుంది. బట్ ఇక్కడ కూడా మీరు ఫోకస్ చేయండి. ఓకే, షుడ్ బి రీసైకిల్డ్ అని ఉండాలి ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ చూడండి, ద గవర్నమెంట్ కెన్ నాట్ బి ఏబుల్. యాక్చువల్లీ ఈ క్వశ్చన్స్ అని ఫస్ట్ క్వశ్చన్స్ ఈ సెషన్లో అంటే ఇప్పుడు నేను 100 క్వశ్చన్స్ నేను టీచ్ చేస్తున్నాను కదా, దాంట్లో ఫస్ట్ 40 క్వశ్చన్స్ మీకు ఎంతో ఇష్టమైన మీ ఫేవరెట్ ప్లింత్ పారామౌంట్ యొక్క క్వశ్చన్సే. అర్థమవుతుంది కదా? అందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇవన్నీ కూడా. ఓకే, రైట్. సో 30th క్వశ్చన్ చూడండి, ద గవర్నమెంట్ కెన్ నాట్ బి ఏబుల్ టు కంటైన్ ఎన్సెఫలైటిస్ బై స్పెండింగ్ జస్ట్ 1% ఆఫ్ GDP ఆన్ హెల్త్ సెక్టార్ అని అంటున్నాడు. ఇది కూడా మనం చదివామా లేదా? చదివాం. క్యాన్ అంటేనే ఏబుల్, మరి కెనాట్ ఏబుల్ అని రెండు, క్యాన్ ఏబుల్ అని రెండు ఒకే సెంటెన్స్ లో వస్తాయా? రావు. సో ఏం చెయ్యాలి మరి? రాకూడదు. సో అందుకని ఈ ఏబుల్ అనేది తీసేయండి. ఏబుల్ టు ఇక్కడ నుంచి ఇక్కడ వరకే తీసేసేయండి. ఎందుకంటే కెనాట్ తర్వాత క్యాన్ తర్వాత క్యాన్ అనేది మోడల్ కదా, మోడల్ తర్వాత ఎప్పుడు కూడా V1 రావాలి. అంటే ఇక్కడ నుంచి ఇదంతా తీసేసేయాలన్నమాట. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? బి పార్ట్లో ఎర్రర్ ఉంది. ద గవర్నమెంట్ కెనాట్ కంటైన్ ఎన్సెఫలైటిస్ అంటే సరిపోతుంది. బి ఏబుల్ టు అనేది రిమూవ్ చేయండి.
ఆల్రెడీ కాన్సెప్ట్ మనం చాలా క్లియర్గా నేర్చుకున్నాం. 31st క్వశ్చన్ చూడండి. ద పోలీస్ థింక్ దట్ దే మేబీ దేర్ ఎస్టర్డే అట్ ద సీన్ ఆఫ్ క్రైమ్ అని అంటున్నాడు. ఓకే, నౌ సి ఎస్టర్డే ఇస్ ద పాస్ట్ మార్కర్. అవునా, మనకు టెన్సెస్లో చెప్తాను నేను. పాస్ట్ మార్కర్ కనిపిస్తే చాలు సింపుల్ పాస్ట్ అని రాయాలి అని చెప్తాను. అక్కడ కూడా డైలాగ్స్ ఉంటాయి. మనం ఎలాగైతే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్లో ఒక డైలాగ్ నేర్చుకున్నాం కదా, ఏమని డైలాగ్ నేర్చుకున్నాము, హెల్పింగ్ వర్బ్ తీసుకొచ్చి బయటపడే అనే డైలాగ్ నేర్చుకున్నాం కదా. అలాంటి డైలాగ్స్ ఎన్నో నేర్చుకుంటాం అనమాట. ఈ డైలాగ్సే మనల్ని ఇంగ్లీష్ని కాపాడేది. ఓకే, అంటే తప్పులు పోకుండా రైట్ ఆన్సర్ పెట్టేటట్టు ఉపయోగించాల్సిన డైలాగ్స్ ఇవన్నీ. సో ఎస్టర్డే అంటే పాస్ట్ మార్కర్, సో అందుకని మే కాదు ఉపయోగించాల్సింది మైట్. సింపుల్. మొత్తం సెంటెన్స్ అంతా చదివిది ఏంటి, దీని మీనింగ్ ఏంటి, అంత పిహెచ్డీలు ఏం చేయొద్దు. సింపుల్గా ఇవన్నీ ఇలా చేయడం ఎప్పుడు వస్తుంది అంటే మీరు కాన్సెప్ట్స్ చదవాలి, ఈ వర్బ్ యొక్క క్వశ్చన్స్ చేయాలి. ఓకే, ఎన్నిసార్లు చేయాలి, ఇవే చేయాలి, నంబర్ ఆఫ్ టైమ్స్ ఇవే చేయి. నువ్వు ఇప్పుడు మీకు ఎగ్జామ్ ఉంది, వేరే ఏ క్వశ్చన్స్ చేయకపోయినా పర్లేదు. ఇప్పుడు ఈ 100 క్వశ్చన్స్ నువ్వు ఒక 2-3 టైమ్స్ చేస్తే చాలు. సింపుల్, వర్బ్లో ఒక్క క్వశ్చన్ కూడా నీకు తప్పుపోదు. అంటే మనము అంటూ ఉంటాం కదా, మన సోర్సెస్ అన్నీ కూడా లిమిటెడ్గా పెట్టుకోవాలి. లిమిటెడ్ సోర్సెస్, వాటిని నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి, సరిపోతుంది. ఇంతకు మించి ఏం అవసరమే ఉండదు. ఓకే, ఒక చాప్టర్లో నీకు 100 క్వశ్చన్స్ నేను నేర్పిస్తున్నాను. ఇంకా కావాలంటే ఇంకా కొన్ని క్వశ్చన్స్ నేను తర్వాత మీకు చెప్తాను. సో ఫస్ట్ నువ్వు ఈ 100 క్వశ్చన్స్ నేర్చుకో. ఓకే, నెక్స్ట్ చూడండి. హీ మే లివ్ లాంగ్ హిస్ సాడ్ మదర్ ప్రేడ్. ప్రేడ్ అగైన్ సేమ్ చూడండి, ప్రేడ్ అని ఉంది. సో ప్రేడ్ అని ఉంది కాబట్టి ఏముండాలి మరి, ప్రేడ్ అని అంటున్నాడు కాబట్టి పాస్ట్ టెన్స్. సో ఏముండాలి ఇక్కడ, మైట్ అని ఉండాలి. ఓకే, హీ మైట్ లివ్ లాంగ్ హిస్ మదర్ ప్రేడ్. సింపుల్, టెన్స్ కన్సిస్టెన్స్. నెక్స్ట్ 33 చూడండి. హీ రిటర్న్ హిస్ పర్స్ దో హీ కుడ్ కీప్ ఇట్ వెరీ ఈజీలీ. ఓకేనా. నెక్స్ట్ చూడండి. ఇదేంటి, అతను పర్స్ని రిటర్న్ చేశాడు. యాక్చువల్గా పెట్టుకొని ఉండొచ్చు కానీ రిటర్న్ చేశాడు. పెట్టుకొని ఉండొచ్చు, అతని దగ్గర పెట్టుకొని ఉండొచ్చు కానీ నాకు రిటర్న్ చేసేసాడు. పెట్టుకొని ఉండొచ్చు అనేది ఇమాజినరీ కాబట్టి కుడ్ హ్యావ్ కెప్ట్ అని ఉపయోగించాలి. ఓకే, కుడ్ హ్యావ్ కెప్ట్. అగైన్ సేమ్, ఇదేం కాన్సెప్ట్, ఇది మోడల్ పర్ఫెక్ట్స్ కాన్సెప్ట్. ఇందాక చెప్పింది మోడల్ పర్ఫెక్ట్స్ కాన్సెప్ట్. ఈ మోడల్ పర్ఫెక్ట్స్ గురించి నేను చాలా డీటెయిల్గా ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఓకే, బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ క్వశ్చన్స్ అన్ని 40 క్వశ్చన్స్ ఒకే దగ్గర ఉండాలి కాబట్టి దాన్ని నేను ఇక్కడే డిస్కస్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మోడల్ పర్ఫెక్ట్స్ యొక్క కాన్సెప్ట్స్ని చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. హీ రిటర్న్ ద పర్స్ దో హీ కుడ్ కీప్ ఇట్, దో హీ కుడ్ హ్యావ్ కెప్ట్. ఓకే, దో హీ కుడ్ హ్యావ్ కెప్ట్, అతను పెట్టుకొని ఉండాల్సింది కానీ రిటర్న్ చేసేసాడు. సో అందుకని కుడ్ హ్యావ్ కెప్ట్ అని ఉపయోగించాలి మోడల్ పర్ఫెక్ట్స్. నెక్స్ట్, when you were young you ought to learned good habits. Okay, now see, when you were young, ఓకే, యు వర్ యంగ్ అంటే నువ్వు చిన్నప్పుడు, ఎప్పుడైతే నువ్వు యంగ్ ఏజ్లో ఉన్నావో అప్పుడే నువ్వు అన్ని గుడ్ హ్యాబిట్స్ నేర్చుకొని ఉండాల్సింది కానీ నేర్చుకోలా. ఇక్కడ కూడా అంతే, నువ్వు పెట్టుకొని ఉండాల్సింది కానీ రిటర్న్ చేసేసావు. ఇక్కడ కూడా అంతే, నువ్వు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు నీ గుడ్ హ్యాబిట్స్ నేర్చుకొని ఉండాల్సింది ఆట్ ఏమని ఉండాలి, ఆట్ టు అనేది మోడల్. ఓకే, ఆట్ టు మొత్తం కలిపితే మోడల్. ఆట్ టు హ్యావ్ లెర్న్డ్ అని ఉండాలి, లెర్న్డ్. ఓకే, చూడండి సేమ్, హ్యావ్ ప్లస్ V3 అండ్ దిస్ ఇస్ కుడ్ అనేది మీ మోడల్, ఆట్ టు అనేది మీ మోడల్. అర్థమవుతుందా? ఓకే, సో మోడల్ పర్ఫెక్ట్స్ వీటిని ఏమంటారు, మోడల్ పర్ఫెక్ట్స్. వీటిని ఏమంటారు, మోడల్ పర్ఫెక్ట్స్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇఫ్ యూ గెట్ గుడ్ మార్క్స్ ఐ షల్ హ్యాపీ యాజ్ మచ్ యాజ్ యూ. నౌ సి, షల్ ఇస్ ద మోడల్. ఎస్ ఆర్ నో? మోడల్ తర్వాత ఏముండాలి, V1 ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది, హ్యాపీ అని ఉంది. వాట్ ఈస్ హ్యాపీ? హ్యాపీ అనేది వర్బా? నో, హ్యాపీ అనేది ఏంటి, అడ్జెక్టివ్ కదా. హ్యాపీ అనేది అడ్జెక్టివ్. కానీ నీకు ఇక్కడ ఇంకొక వర్బ్ కావాలి. ఏం వర్బ్ కావాలి? షల్ బి. ఐ షల్ బి హ్యాపీ, షల్ బి. అర్థమవుతుందా? సో ఐ షల్ బి హ్యాపీ అని ఉండాలి. నెక్స్ట్, వి ఆట్ టు ఆనెస్ట్ ఇన్ యువర్ డీలింగ్స్. ఇక్కడ షల్ ఏంటమ్మా, మోడలే కదా. ఇక్కడ కూడా అంతే. సి హియర్, వి సబ్జెక్ట్, ఆట్ టు అనేది హెల్పింగ్ వర్బ్. ఓకే,
ఆనెస్ట్ అనేది ఎడ్జెక్టివ్. నాకు ఇక్కడ ఏం కావాలి, మెయిన్ వర్బ్ కావాలి. సో ఏం ఉపయోగిస్తాను, బీ, సింపుల్ బీ. సో వీ ఆట్ టు బీ ఆనెస్ట్. అర్థమవుతుంది కదా. ఐ షెల్ బీ ఆనెస్ట్, వీ ఆట్ టు బీ ఆనెస్ట్ అంటే ఎప్పుడైతే హెల్పింగ్ వర్బ్స్ తర్వాత మెయిన్ వర్బ్ ఇవ్వలేదనుకో, దాని తర్వాత నీకు ఎడ్జెక్టివ్ వచ్చేసేసింది డైరెక్ట్గా. ఈ మెయిన్ వర్బ్ ఏముంటుంది అంటే బీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇట్ ఈస్ వెరీ కోల్డ్ హియర్, ఐ షెల్ బ్రింగ్ మై విలన్ క్లోత్స్ బట్ ఐ డిడెంట్. నౌ సీ, ఇక్కడ చాలా చలిగా ఉంది, నేను ఉలెన్ క్లోత్స్ తెచ్చుకొని ఉండాల్సింది కానీ తెచ్చుకొని ఉండాల్సింది. అగైన్ మోడల్ పర్ఫెక్ట్స్, ఓకే, మోడల్ పర్ఫెక్ట్స్. షుడ్ హ్యావ్ బ్రాట్ అని ఉండాలి, బ్రింగ్ కాదు. యాక్చువల్గా షుడ్ తర్వాత V1 వస్తుంది, కానీ వీటిని మోడల్ పర్ఫెక్ట్స్ అని అంటారు. మోడల్ పర్ఫెక్ట్స్ ఇప్పటివరకు ఏమేమైతే క్వశ్చన్స్ వచ్చినాయో మోడల్ పర్ఫెక్ట్స్ అవన్నీ కూడా నేను మళ్ళీ సపరేట్ సెషన్ చేస్తాను. ఎందుకంటే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కనీసం ఒక 20 minutes అన్న పడుతుంది. ఓకే, సో మోడల్ పర్ఫెక్ట్స్ పైన నేను సపరేట్ సెషన్ చేసి మళ్ళీ ఈ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. అక్కడ మోడల్ పర్ఫెక్ట్స్ ఇక్కడ ఏవైతే వచ్చాయో అవన్నీ అక్కడ డిస్కస్ చేద్దాం. కానీ ఇవన్నీ ఏంటంటే మీరు బుక్ ఓపెన్ చేయగానే, మీ ప్లింట్ పారామెంట్ ఓపెన్ చేయగానే అన్ని ఒక దగ్గర కావాలని అంటారు కాబట్టి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడే. సో ఐ షల్ హ్యావ్ బ్రాట్ మై ఉలెన్ క్లోత్స్ బట్ ఐ డిడెంట్ అని మనం తర్వాత రిగ్రెట్ అవుతాం అన్నమాట. రిగ్రెట్స్ కి ఉపయోగిస్తారు షుడ్ హ్యావ్ అనేది. ఓకే, సో చెప్తా నేను ఇవి మోడల్ పర్ఫెక్ట్స్ లో. నెక్స్ట్, ఆర్ యూ యూస్డ్ టు గెట్ అప్ ఎర్లీ అని అంటున్నాడు. ఓకే, నౌ లిజన్. సి, యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ అనేది మనం అడ్వాన్స్డ్ వర్బ్లో నేర్చుకోవాలి, కానీ ఇక్కడ ఇచ్చాడు కాబట్టి చెప్తాను నేను, బ్రీఫ్గా చెప్తాను. కానీ దీని గురించి నేను అడ్వాన్స్డ్ వర్బ్లో కూడా డిస్కస్ చేయాల్సి వస్తుంది. సి, యూజ్డ్ టు అనేది ఒక ఫ్రేజ్. ఓకే, పాస్ట్ హ్యాబిట్స్కి ఉపయోగిస్తాం. యూజ్డ్ టు, అకస్టమ్డ్ టు, ఇవన్నీ అంటే ఇలా టూతో ఎండ్ అయినవి వీటిని ఫ్రేజెస్ అని అంటారు అనమాట. వీటి తర్వాత ఎప్పుడూ కూడా జెరండ్ రావాలని మనం అడ్వాన్స్డ్ వర్బ్ జెరండ్స్లో చదువుకుంటాం. అడ్వాన్స్డ్ వర్బ్ గురించి నేను మీకు కొంచెం ఇంట్రొడక్షన్ ఇచ్చాను. అడ్వాన్స్డ్ వర్బ్లో ఏం నేర్చుకుంటాం, జెరండ్, ఇన్ఫినిటివ్ అండ్ పార్టిసిపల్స్ నేర్చుకుంటాం అని చెప్పాను నేను. ఓకే, సో జెరండ్ అండ్ ఇన్ఫినిటివ్ రెండు నౌన్స్ అయినప్పుడు జెరండ్ ఎప్పుడు ఉపయోగించాలి, ఇన్ఫినిటివ్ ఎప్పుడు ఉపయోగించాలని వాటికి సంబంధించిన రూల్స్ ఉంటాయి మనకు అక్కడ. సో జెరండ్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే, నీకు ఈ ఫ్రేజెస్ కనిపిస్తే చాలు, కళ్ళు మూసుకొని జెరండ్ ఉపయోగించాలి. ఎప్పుడు ఒక కండిషన్ ఉంది, ఎప్పుడు దీని ముందు ఒక ఏముండాలి, హెల్పింగ్ వర్బ్ ఉండాలి. అప్పుడే అంటే బీ ఫార్మ్స్ ఉండాలన్నమాట. బీ ఫార్మ్స్ ఆర్ నథింగ్ బట్ యువర్ హెల్పింగ్ ఫార్మ్స్. ఉందా లేదా చూడండి, ఉంది. ఆర్ అనేది బీ ఫార్మ్ కాబట్టి, సో అందుకని యూజ్డ్ టు అనేది ఒక ఫ్రేజ్, దీని తర్వాత గెట్టింగ్ అప్ అని ఉపయోగించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ మళ్ళీ మనకి ఎక్కడొస్తుంది, అడ్వాన్స్డ్ వర్బ్లో వస్తుంది. సో డోంట్ వరీ అబౌట్ దట్, నేను అక్కడ చెప్తాను మీకు. యాక్చువల్గా మనం ఏం నేర్చుకున్నాం, ఐ యూస్ టు గెట్ అప్ అని నేర్చుకున్నాం కదా. ఐ యూస్ టు గెట్ అప్ ఎర్లీ అని నేర్చుకున్నాం. ఐ యూస్ టు గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో యూస్డ్ టు అనేది పాస్ట్ హ్యాబిట్స్. సో దీని తర్వాత V1 వచ్చింది, కానీ ఇక్కడ ఏంటి గెట్టింగ్ అప్ అని అంటున్నారేంటి మీరు అని అడగాలి క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఐ తర్వాత నాకు ఇక్కడ ఎలాంటి హెల్పింగ్ వర్బ్ లేదు, అర్థమవుతుందా, ఎలాంటి బీ ఫామ్ నాకు లేదు. బీ ఫామ్ అంటే ఆర్ కానీ, ఈజ్ కానీ, ఐఎమ్ కానీ ఎలాంటివి నాకు లేవు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఖచ్చితంగా ఉంది కాబట్టి, సో ఒకవేళ ఇలా ఉందనుకోండి, ఐ యామ్ యూజ్డ్ టు గెటప్ అనేది కరెక్టా, తప్పు. ఎందుకు చూడండి, ఐ యూజ్ టు గెటప్ అంటే అది పాస్ట్ హ్యాబిట్. ఐ యామ్ యూజ్ టు గెటప్ అనేది యామ్ అనేది ఏంటి, ఇప్పుడు జరుగుతుందన్న. సో అందుకని జెరండ్. సో అందుకే ఏం రాయాలి ఇక్కడ, గెట్టింగ్ అప్ అని రాయాలన్నమాట. ఇక్కడ నీకు బీ ఫామ్ వస్తే జెరండ్ రాసుకోవాలి, లేదు అంటే 2 + V1. ఓకే, గెటప్ V1 వస్తుంది. అర్థమవుతుందా? ఈ కాన్సెప్ట్ నేను మీకు అడ్వాన్స్డ్ వర్బ్లో కూడా చెప్తాను. అందుకనే యాక్చువల్గా నా ఫార్మాట్ అంతా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఈ బుక్ ప్రకారము మోడల్ పర్ఫెక్ట్స్ వచ్చేసాయి, ప్యాసివ్ వాయిస్కి సంబంధించిన క్వశ్చన్లు వచ్చేసాయి, అడ్వాన్స్డ్ వర్బ్కి సంబంధించిన క్వశ్చన్లు వచ్చాయి. నేనేం చేస్తానంటే అన్ని సెగ్రిగేట్ చేస్తా. ఏది ఎప్పుడు నేర్చుకోవాలో అప్పుడే నేర్చుకోవాలి, అప్పుడే మనకి క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను అడ్వాన్స్డ్ వర్బ్ కాన్సెప్ట్స్ తెచ్చి ఇక్కడ చెప్తే మీకు బ్రెయిన్లో ప్రెషర్ అనేది ఉంది కదా, ఎస్ ఆర్ నో స్టార్ట్ అయింది కదా. అందుకని నేను ఏం చేస్తానంటే ఇది నువ్వు లాస్ట్లో నేర్చుకోవాలన్నమాట. ఆ అడ్వాన్స్డ్ వర్బ్ అనే కాన్సెప్ట్లో నేర్చుకోవాలి. అప్పుడు నీకు ఏమంటారు, నీ మైండ్ అంతా చాలా ఫ్రీగా ఉంటుంది. ఓకే,
ఎలా ఏది పడితే అది నేర్చుకోవద్దు. అంటే ఇష్టం వచ్చినట్టు కాదు నేర్చుకోవాల్సింది. ఓ పద్ధతిలో వెళ్ళాలి. ఓ పద్ధతిలో నేర్చుకోవాలనమాట. అర్థమైతుంది కదా! రైట్. సో, డోంట్ వరీ అబౌట్ దట్. ఇప్పుడు మీకు ఏమన్నా క్వెషన్స్ అంటే ఇప్పుడు నేను నేర్పించిన కాన్సెప్ట్స్ నుంచి మీరు అన్ని క్వెషన్‌లు చేయాలి. అవి కాకుండా మీరు ఏవి చేయలేకపోయారనుకోండి, అవన్నీ మీకు తర్వాత వస్తాయని అర్థం దానికి. ఓకే. నెక్స్ట్ 39th one చూడండి. Our knowledge of history does not come to our help and sometimes we even fail to remember who invented America. America, what is the difference between invented and discover? అమెరికాని డిస్కవర్ చేస్తారు కానీ ఇన్వెంటెడ్ కాదు. సో డిస్కవర్డ్ అని రావాలి. ఓకే. నెక్స్ట్ ఇది కూడా నేను చెప్పేసా కాన్సెప్టే. నెక్స్ట్ చూడండి. ఐ థింక్ ద న్యూస్ మైట్ ట్రూవా. ట్రూ అనేది ఏంటి? అడ్జెక్టివ్. మైట్ ఏంటి? మోడల్. సో మోడల్ అంటే హెల్పింగ్ వర్బ్ తర్వాత మెయిన్ వర్బ్ రావాలిగా. ఏం రావాలి? ఏం లేనప్పుడు బి అని ఉపయోగించాలి. సింపుల్. ఓకే. సో ఇట్ మైట్ బి ద న్యూస్ మైట్ బి ట్రూ అని ఉపయోగించాలి. 40th వన్. నెక్స్ట్ చూడండి. రైట్. సో ఇక్కడ వరకు ఆపేద్దాం ఈ సెషన్లో. ఓకే. 40 క్వశ్చన్స్ ఇవన్నీ మన ప్లింట్ టు పారామౌంట్ క్వశ్చన్సే. ఓకే. సో మీరు ఆ బుక్ చదువుతారు కాబట్టి అందులో ఉన్న క్వశ్చన్స్ని కూడా నేను ఇందులో ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. కాకపోతే ఏవైతే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయో అవి ఏ చాప్టర్లో చెప్తా ఆ చాప్టర్లోనే చెప్తేనే మీకు అర్థమవుతుంది. సో డు నాట్ వరీ అబౌట్ దట్. మోడల్ పర్ఫెక్ట్స్ గురించి నేను ఒక సపరేట్ సెషన్ చేస్తాను. అండ్ ప్యాసివ్ వాయిస్లో వచ్చే సెంటెన్సెస్ ప్యాసివ్ వాయిస్లోనే నేర్చుకుందాం. అడ్వాన్స్డ్ వర్బ్లో వచ్చే కాన్సెప్ట్స్ అడ్వాన్స్డ్ వర్బ్లోనే నేర్చుకుందాం. అవన్నీ ఇక్కడికి తీసుకొచ్చి వరీ అవ్వకండి. ఎందుకంటే మనం ఇంకా వర్బ్ చాప్టర్లోనే ఉన్నాం. అసలు టెన్సెస్ అనే మెయిన్ చాప్టర్లోకి వెళ్ళలేనప్పుడు అడ్వాన్స్డ్ వర్బ్ గురించి ఇప్పుడు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. రైట్. సో వీ హ్యావ్ ఫినిష్డ్ ఆల్ ద 40 క్వశ్చన్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ యువర్ బుక్. తర్వాత నెక్స్ట్ 41 నుంచి మిగతా క్వశ్చన్స్ చూద్దాం. అవన్నీ మన ఎస్ఎస్సిలో ఇవి ఎస్ఎస్సిలో అడగలేదా అంటే కాదు. ఇవి కూడా ఎస్ఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. కాకపోతే ఆ బుక్లో అలా మనకి అన్ని డిజైన్ చేసి ఇచ్చారనమాట. పీవైక్యూస్ అవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. సో ఇంకొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనము అంటే వర్బ్ చాప్టర్కి సంబంధించిన ఇంకొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంటిన్యూషన్ పార్ట్ 2గా చూద్దాం. థ్యాంక్ యూ.